సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ, పటాన్చెరువు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా జగదీశ్వరరెడ్డికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఒక దళిత నాయకుడు స్పీకర్ గా ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేకని ఈ విధంగా సభ మర్యాదలను దిగజార్చేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇకపై దళితులకు ఎవరైనా అప్రతిష్ట వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు దళితులను అణగదొక్కాలంటూ చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దళితులు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, జిన్నారం మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్, సీనియర్ కాంగ్రెస్ నేత అండూరు సత్యనారాయణ, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో గౌరవ స్పీకర్ అయినటువంటి మన గడ్డం ప్రసాద్ గారిని మన ఏకవచనంతో మన జగదీశ్వరరెడ్డి గారు విమర్శించటం, వాళ్ళని విలువదీయటం, సభాపతిని ఏ విధంగా మాట్లాడడం అసలు నిలవలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళితుల వ్యతిరేకమైన పార్టీ. ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళ 10 సంవత్సరాల గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయండి. దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు, దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ముఖ్యమంత్రికి మోసం చేసిండు దళితులు అందరూ కూడా. ముఖ్యంగా రెండవది, ఏదైతే దళిత నాయకుడు డిప్యూటీ సీఎం ఉండే, డిప్యూటీ సీఎంను కూడా నిజంగా బర్తరఫ్ చేసిన ఆనాడు కేసీఆర్. మళ్ళా తర్వాత చూడండి మీరు, దళితులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు, దళితులకు 12% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పిండు, దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వకుండా దళితులకు మోసం చేసిండు. నిజంగా పార్టీ మొత్తానికే దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్. నిజంగా మన అసెంబ్లీలో అసలు నిజంగా అందరికీ తెలిసేది ఒక విషయం ఏంటంటే, అసెంబ్లీలో మన కేసీఆర్ ఒకటే ఒక రోజు వచ్చిండు. ఆ రోజు రాగానే మన గౌరవ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు రావడంతో ప్రతి ఒక్క అసెంబ్లీలో ఉన్న మెంబరు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేచి నిలబడాలి. అలా కేసీఆర్ కూడా లేచి నిలబడ్డాడు. అప్పుడు జగదీశ్వరరెడ్డి గారితో చెప్పినట, ఏం రాని అమ్మ వీళ్ళు వస్తే నేను లేచి ఇవ్వడామని ఎట్లయినా విమర్శన చేయాలని కేసీఆర్ జగదీశ్వరరెడ్డి గారు చెప్తే, ఈరోజు జగదీశ్వరరెడ్డి గారు ఏకవచనంతో ఈరోజు మన ప్రసాద్ గారిని, గౌరవ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారిని విమర్శించడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా దళితులకు వ్యతిరేకమైన దళితుల దగ్గర వచ్చి ఎందుకు ఓటు అడుగుతారు, దళితుల దగ్గరకు వచ్చి ఎందుకు ముసలి కన్నీరు కారుస్తారు? నిజంగా దళిత బంధు అని చెప్పి ఒక ఊరికి ఒకటే ఏదైతే ఇచ్చిండ్రో కూడా ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం చూడటం జరిగింది. ఈ పెద్ద నోటపీస్ మాటలు, దార్కాన్ మాటలు మాట్లాడుతున్నాం. దళితులను ఏ విధంగా మాట్లాడాలో తెలియదా, ఏ విధంగా విలువ ఇవ్వాలనో తెలియదా, ఏ విధంగా మర్యాద ఇవ్వాలనో తెలియదా, ఒక సభాపతిని ఏ విధంగా చేయాలనో తెలియదా? దళితులు అంటే అంత వ్యతిరేకమా? దళితులు అంటే టీఆర్ఎస్ పార్టీ అంత అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కబాటారని హెచ్చరిస్తూ, మళ్ళా ఇదే విధంగా పునరావృతం అయితే చెప్పులు మెడలేస్తాం అసెంబ్లీకి వచ్చి. కేసీఆర్ మెడల, కేటీఆర్ మెడల, హరీష్ రావు మెడల చెప్పులు మెడలేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నారు. అసెంబ్లీలో ఏదైనా సంఘటన జరిగిందో అది దౌర్భాగ్య సంఘటన. ఎందుకంటే నువ్వు ఒకటి తెలంగాణ వచ్చిన వెళ్ళనే ఫస్ట్ ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని చేస్తాను. ఆ దళిత ముఖ్యమంత్రి చేయలేవు, అగ్రవాదులకు ఇచ్చినావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాహుల్ గాంధీ సూచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు దళితులకు ఇవ్వడం జరిగింది. స్పీకర్ మంత్రికి అది దళితులకు ఇవ్వడం జరిగింది. ఆ స్పీకర్ చైరు పైన కూర్చుంటే ఏదైనా దళితుడు వచ్చి ఆ చైరు వస్తప్పుడు మీరందరూ లేచి నిలబడము మీరు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి చెప్తున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాల గవర్నమెంట్, అది అందరినీ కలుపుకపోయే గవర్నమెంట్. ఇంకా నీ దొలర రాజ్యం కాదు. ఇప్పటికేదైనా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచన సలహాలు చేయాలి. కానీ ఇసొంటి ఏదో కేసీఆర్ గారు ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో యావత్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే
పథకాల మీద గవర్నమెంట్ ఎలా నడపాలో దాని మీద మాట్లాడుతూ ఉంటే ఒక దళితుడని చూడకుండా జగదీష్ రెడ్డి గారు ఆయనపై నువ్వు చెప్పడానికి ఎంత మొత్తం 10 సంవత్సరాల మొత్తం కుంభకోణాన్ని దాన్ని మొత్తం బయటికి తీసి ఈ అసెంబ్లీ సాక్షిగా జనాలకు చెప్తుంటే జీర్ణించుకోలేకపోయి ఇప్పుడు ఈరోజు మీకు నోటికి ఏదో వస్తే ఆ విధంగా స్పీకర్ గారి మీద మాట్లాడలేదు. మినిస్టర్ ఎంపీ ఎలక్షన్ల గిట్ట మీకు గుండు సున్నది ఇచ్చిన కానీ ఇంకా మీకు బుద్ధి రాలేదు. ఏం చేయాలో మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అనవసరంగా మీడియాలలో అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీష్ రెడ్డి గారికి తగిన విధంగా గుణపాఠం నేర్పించే కొరకు చిన్న కార్యక్రమం ఇది. అయితే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వాడు ఆ రెడ్డి కులానికి చేటు పుట్టినట్టు లెక్క. ఒక కవి అంటాడు, కులములోనొక్కడు గుణవంతుడు ఉండిన కులము వెలయు వాని గుణము చేత, కులములోనొక్కడు గుణహీనుడు ఉండిన కులము చెడును వాని గుణము చేత అని అంటాడు. అయితే ఈడు రెడ్డి కులానికే గుణహీనుడు అన్నట్టు, వాళ్ళ కులానికి మచ్చ తెచ్చినటువంటి వాడు ఈ జగదీష్ రెడ్డి అనేటోడు. ఆ రెడ్డి కులానికి అందరు కూడా చెడ్డ పేరు తెచ్చినటువంటి వాడు. అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి ముఖ్యమంత్రి పదవి చేస్తూ ఉంటే ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాని అధికారంలోకి వచ్చి సర్వం మోసం చేసి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి దోసుకొని ఈ తెలంగాణను బిచ్చమెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఆ కేసీఆర్, వాళ్ళ కొడుకు ఉన్నాడు ఆడు కేటీఆర్, వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళంతా ఇద్దరు దొంగలు చెరోవైపుగా బిచ్చమెత్తుకునే పరిస్థితి. తెలంగాణను తాగుబోతు తెలంగాణగా మార్చేసి మీరు డబ్బులు ఆర్జించి ఇలా మీ కొంపలు ఇష్టమున్నట్టుగా ఖబర్దార్ బిడ్డ అల్టిమేటం ఇస్తున్నాం. నీ నియోజకవర్గాలలో నువ్వున్నన్ని రోజులు